రైట్. మరి ఇప్పటి వరకు చెప్పిన మాటలు అందరూ విన్నారు కదా. ఈ దేవుడు దొరకటం మనం అదృష్టవంతం. ఎంతమంది నమ్ముతున్నారు? ఫుల్గా చెప్పండి అల్లా. మరి అమ్మాయి చెప్పినప్పుడు కొన్ని సందర్భాల్లో బంధువులు అప్పుడు గుడ్లుగా ఫోన్ చేసి నేను ఎక్కడో బయట ఉన్నాను, నేను అవకాశాన్ని ఎప్పుడు పోనీ, అది ఎంత ఎండైనా మళ్ళీ తిరిగి ఈ రాత్రికి సేవూరు వెళ్ళాలి మేము. అయినా నా వంతుగా నేను ఎక్కడికి వెళ్ళినా సమయాన్ని దేవుని కొరకు ఉపయోగిస్తాను. ఆమె చెప్పబడిన సాక్ష్యాన్ని బట్టి ఈ దేవుడు చేయలేదంటూ ప్రపంచంలో ఎక్కడికి. అందుకే శరీర సంబంధంగా పిల్లలు, దైవ సంబంధంగా దైవ సేవకులను వందనాలు తెలియజేస్తున్న ప్రేమించినందుకు. ఎందుకంటే మా రెండో పాప కూడా విజయవాడలో పరిచయం చేస్తున్నారు. ఇంటికాడ కుమార్తె, కానీ మందిరంలో దైవ సేవకురాలు. ఏ పరిస్థితికి వాళ్ళకి మనము విలువ ఇవ్వాలా? ప్రపంచంలో మనుషులు అన్నీ ఇవ్వడం నేర్చుకున్నాడు, కానీ ఇవ్వవలసిన దేవునికి విలువ లేని ప్రజలు కోకొళ్ళుగా కనపడుతున్నారు. ఎంతమంది వచ్చినా పర్వాలా, ఏసుంటాడా? ఇప్పుడు మా అమ్మాయి ఏమందంటే, ఎండకి చాలామంది రాలేదు అని చెప్పారు. నాకు అనిపించింది ఎంతమంది వచ్చినా మంచిది, స్తోత్రం చెప్పాలి, రాకపోయినా స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే ఈ క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకున్న పాఠాలు సామాన్యం కాదు. ఎవరున్నా లేకపోయినా ఆయన మనతో ఉంటాడు. హల్లెలూయా. అందుచేత ఇప్పటి వరకు చెప్పబడిన మరి ఈ 45వ సంవత్సరము ఈ ప్రత్యేకమైన ఈ సమావేశానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మొదట ఆమె గురించి కొన్ని మాటలు చెప్పి ముందుకెళ్దాం. చాలా మాటలు ఉన్నాయి. ఎన్ని మాటలు అంటే 50 సంవత్సరాలు తిరుగుతున్నామేమో, ఎన్ని సంచులు మిగిలిపోయి ఉంటాయో. అయితే అవన్నీ చెప్పను, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా అలసిపోవాలి. ఇక్కడికి వస్తే అలసిపోతారు మీరు కదా, ఇన్ని ఏసీలు పెట్టినా అలసిపోతారు. ఎక్కడికన్నా వెళ్తే ఎన్ని గంటలన్నా కూర్చుంటారు. ఇక్కడికి వచ్చేప్పటికి వెనక టైం వెనక చూస్తారు, మరి ఇంకా పాటలు పాడుతూనే ఉంటారు. కరెక్టే, నేను కూడా టైం అంటే చాలా టైం. ఇక్కడికి సేవూరు కుదరవల్లి 80 కిలోమీటర్లు. 40 సంవత్సరాల నుంచి నేను వెళ్తాను. ఏనాడు 8:30కి వెళ్ళిపోతాను, అక్కడ 9 గంటలకు ఆరాధన. ఇప్పటి వరకు నేను 9 దాటినట్టు నాకు దాఖలాలు ఎక్కడ లేని. ప్రభువుని అడుగుతున్నా, ప్రభువుని అడిగితే ఏదైనా చేస్తాను. మనుషుల్ని అడగమాకండి దయచేసి. కట్టు గుట్టు బెట్టు భక్తి అనేది ఏదో అడేజావుగానో బడేజావును కదా. దయచేసి మనుషుల దగ్గరికి చేతులు సాపమాకండి, ప్రభువుని అడగండి. మనిషి ఇచ్చేదేమో ఇస్తుంటాడు, నా యేసయ్య ఇచ్చేది ఎంత ఇస్తాడు. ఇంటిని గురించి చెప్తుంటే నాకు చాలా నవ్వు వస్తుంది. పెద్దది అడగాల, ఎందుకు చిన్నది అడుగుతున్నారు? ఇంత గొప్ప దేవుడు. ఆకాశం నా సింహాసనం అన్నాడా? చెప్పండి. భూమి ఎందుకు చిన్న కొత్త అడగమాకండి, నేను చెప్తాను. అంత వింటారు, బాగానే ఓపిక ఉంది కదా. ఆకలిసిన వాళ్ళు చెప్పండి. నేను ఊరికి అంటాను, ఎందుకంటే ఎక్కడున్నారా, ఎక్కడికి వెళ్ళినా చెద్దకుంటారు. బంగారం కొట్లకి వెళ్తే చెద్దకుంటారు, ఏ కొట్లకి వెళ్ళినా చెద్దకుంటారు. కానీ దేవుని దగ్గరికి వచ్చేప్పటికి రోజు వింటున్నాగా పాస్టర్ గారు, రోజు వినేది వేరు. ఈ మాటలు నీ జీవితంలో కనుక పట్టుకుంటే ప్రపంచములో నీకు చదువు ఉందా లేదని దేవుడు అడిగేవాడు కాదు, నువ్వెంత చదువుకుందావు అడిగేవాడు కాదు. ఆయన మాటలు చక్కని పాటలు పాడుతున్నారు ఇక్కడ పిల్లలు పాడుతుంటే, వారి జీవితాల్లో నువ్వు దేనికి భయపడమాక, దేవునికి భయపడాలి. మనం భక్తిలో జరిగేటప్పుడు చాలామంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. వినండి, వదిలేయండి, దేవుని మాటలు పట్టుకోండి. మనం ఏం చేస్తామంటే ఆ మనుషుల మాటలే మన హృదయాలు ఉండిపోతాయి. దేవుని మాటలు పోయిన వారం పాస్టర్ మరి ఏం చెప్పారంటే, పాస్టర్ గారు మర్చిపోయానండి. మర్చిపోయావా? నీకు మహిమ రాదు. గుర్తుంటావా? మహిమతో చెప్పరే. మర్చిపోతే మహిమ రాదు. మర్చిపోకుండా ఉంటే మహిమ వస్తుందని చెప్పండి. అంతే నేను అడిగేది. నేను ఇంగ్లీష్ చెప్పడం తెలియే కదా. నేను కూడా మనం అడగాలి, ఎందుకు చెప్తున్నాను అమ్మాయి గుర్తొస్తే, పాస్టర్ గారు మీకు బట్టలు పెడతామన్నారు, విశ్వాసం పలానా సైజు కూడా చెప్పన్నారు వాళ్ళు. నేను అన్నాను మీ ఇష్టం వచ్చింది అమ్మన్నా. వాళ్ళు ఏం చేశారంటే హాఫ్ హ్యాండ్ తీసుకొచ్చారు. ఆ మిషన్ దగ్గరికి వెళ్తే ఫుల్ హ్యాండ్ అవ్వదు. నేను హాఫ్ హ్యాండ్ ఎప్పుడు వేసుకోను. ఇదేంటి ప్రభు అంటే, దేవుడు అంటాడు ఇదేం తప్పు అన్నాడు. ఎందుకని? వాళ్ళు అడిగారా? 3 మీటర్లు కావాలి. తెచ్చేవాళ్ళు కదా, తెచ్చేవాళ్ళు
నేనేమన్నాను? మీ ఇష్టం అన్నారు. పాపం ఆ సైజు వాళ్ళకి తెలియక 1.5-2 తీసుకొచ్చారు. తీరా మిషన్ దగ్గరికి వెళ్తే ఆ మిషన్ అయినా పాస్టర్ గారు ఎడుగోలు చేసిన నీకు అవదని అన్నారు. మార్గం మధ్యలో ఉంటూ వస్తే దేవుడు అంటున్నాడు, రంగారావు నీదే తప్పు, నీ పిల్లలు ఏమడిగారు, నీకు ఎంత కావాలి అన్నారు. నువ్వేం చేశా? చాలామంది కూడా పురుషులు ఆడస్త్రీ ఏం కూర ఉండమంటే నీకు ఇష్టం ఇష్టం ఉండమంటాడు. తిరిగి వచ్చేప్పటికి వంకాయ మధ్య తలకాయ పగిలిపోద్ది, దోసకాయ మండగా అంటాడు. తప్పెవరిది? స్పష్టంగా చెప్పాలి. మన దేవుడు చేపతల్లకి, మన దేవుడు ఈయన కూడా వెళ్ళలేనాడా? వినగలిగిన వాడు. ఎంత వింటాడో తెలుసా? నీ ప్రపంచంలో నీ మాట ఎవడు వినకపోయినా నీ దేవుడు నీ మాట విని నీ భవిష్యత్తుని తీర్చగలిగిన. అందుకని క్రైస్తవ జీవితంలో ఉన్న మనము, దేవుని వాక్యాన్ని కలిగిన మనము అడిగేది ఆరకొరికి అడగమాకండి, సమృద్ధిగా అడగండి. దేవుని దగ్గర ఎంత ఉంది సమృద్ధి? ఇంత 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 పట్టజాలనంత ఆకాశపు వాక్కుళ్ళు ఆయన దగ్గర ఉన్నాయి. నా చరిత్ర అంత చెప్పను కానీ చెప్తే చాలా లేట్ అయిపోద్ది, కానీ లేఖన భాగంలోకి వెళ్ళిపోతాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములోంచి 1వ దశలోని పత్రిక 5వ అధ్యాయం 15వ 16వ వచనం మూలవాక్యంగా చదువుకుందాం. చాలా చిన్న ప్రార్థన చేద్దాం. నాతో మాట్లాడయ్యా. ఇప్పటి వరకు ఆయన మాట్లాడుకుంటూనే వస్తున్నాడు. ప్రార్థనతో మాట్లాడతాడు, పాటల ద్వారా మాట్లాడతాడు, సాక్ష్యం ద్వారా మాట్లాడతాడు. ఆయన ఎప్పుడు మాట్లాడేవాడి. ఈ లేఖనాల్లో మాతో కూడా మాట్లాడు ప్రభువా, మాటలతో కూడా మాట్లాడు నాయన. మహాగణుడా నీ కొందనాలు, నీ దాసుడిని నీ పక్షం నిలబడ్డాను. పరిశుద్ధాత్ముడా 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 నాకు సహాయం చేసి నీ ప్రజలకు బోధించి 45 సంవత్సరాలు నీ బాహులలో భద్రపరిచి మరొక సంవత్సరానికి వెళ్ళబోతున్న బిడ్డకు నీ దయాకిరీటం దంపచేసి మరింత విస్తారమైన పరిచయం చేయటానికి ఈ ప్రాంత ప్రజలలో ఈ మందిరాన్ని ఆరోగ్యించే మందిరముగా, స్వస్థతలు కలిగే మందిరముగా, ప్రజలు మార్పు చెందే మందిరముగా ఉండటానికి సహాయం చేయండి. నజరేడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. ఒకసారి గురించి చెప్పండి, లేకపోతే. ప్రభు పేరిట అందరికీ వందనాలు. ఈ చెప్పబడిన లేఖనాన్ని గత రాత్రి ఎందుకు ధ్యానం చేస్తున్నానంటే, మనము ప్రతి దానిలో దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞత. ఈ 45 సంవత్సరాలు ఎంతగా తోడుకున్నాడు. సరే, అవన్నీ తీసేది ఈ సంవత్సరం జ్ఞాపకం చేసుకుందాం. ఈ సంవత్సరం అంతట్లో కూడా దేవుని చిత్తములో మనం నిలబడితే ప్రతిదీ మన దగ్గరికి వస్తుంది. దేవుని వాక్యం చదవటం వేరు, దేవుని చిత్తం నెరవేర్చడం వేరు. అర్థమైందా? దేవుని వాక్యం చదవటం చాలామంది చదువుతున్నారు. దేవుని వాక్యం చదివేళ్ళందరూ పరలోకానికి వెళ్ళరు, అందరూ దీవించబడరు. ఎవరు దీవించబడతారు? ఎవరు పరలోకానికి వెళ్తారు? ఇంతకు పరలోకం ఉంటే వెళ్ళిపోయిందా? ఉందైపోయింది. చెప్పండి, పర్వాలేదు ఉంది. దేవుని చిత్తములో నిలబడిన మనుషునికి ఆయన ఏదైనా చేయగలిగిన అందరూ అంటాడు, ఇది దేవుని చిత్తం. అయ్యా, గత సంవత్సరములో ఈ సందర్భాలలో, ఈ సమస్యలలో, ఈ ఇరుకులలో, ఈ ఇబ్బందులలో, ఈ పరిస్థితులలో నీవు నాకు చేసిన సహాయాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. అందుకే నేను భక్తుడైన దావీదు గారు ఏమంటున్నాడు? నా ప్రాణమా యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని ఇప్పుడు మీకు ఏమైనా ఉపకారం చేశాడు? ఇక్కడ ఇలా కూర్చుంటే ఉపకారం అండి. చాలా మంది అనుకుంటారు, ఏం ఉపకారం పాస్టర్ గారు ఉపకారం చేశారు మీరు అడిగితే ఏం చెప్పలేక కూర్చొని. అరే, నువ్వు క్షేమంగా ఉంటే ఉపకారం కాదా? ఒకవేళ మందిరానికి వస్తే 1 కేజీ బంగారం దొరికితే ఉపకారమా? కేజీ బంగారం పోతే మన బంగారం మీద నడుస్తాం. అందుచేత ఆయన చిత్తములో మనం నిలబడాలా. వాక్యం వినటం వేరు, వాక్యం చదవటం వేరు, రక్షణ పొందటం వేరు. ఆయన చిత్తములో మనం ఉంటే ఆయన మనతో నడుస్తాడు. ఆయన చిత్తములో మనముంటే మనతో నడుస్తూ ఈ భూ సంబంధమైన తల్లిదండ్రులు తీర్చలేని ప్రతిదీ కూడా
మనము సేవించే దేవుడు తీరుస్తాడు. నా వ్యక్తిగత అనుభవాలలో భూ సంబంధమైన నా తల్లిదండ్రులు తీర్చలేని సందర్భాలలో ఈ ప్రభు చిత్తంలో నేను నడుస్తున్నప్పుడు నడిచిన నా దేవుడిని చాలా మందికి అది చెప్తుంది. ఊరట కలిగించే మాటలు చెప్పండి. నాకు ఒక పాట పాడారు, ఊరటించాలి. ఊరటించడం ఏంటి అసలు? ఇద్దరు బాధపడుతున్నారు, బాధల్లో మూడో వ్యక్తులు వెళ్ళామనుకోండి, ప్రార్థన వ్యక్తిని ఏం చెప్పాలి? ఇంతేనా మన బతుకనాలా? అమ్మా దేవుడు స్వస్థపరుస్తాడు. చాలా మంది అది చెప్పట్లా. ఏం చెబుతున్నా తెలుసా? 25లో చూశాను ఇబ్బందులు, 26లో కూడా ఇలాగే ఉన్న ఇబ్బందులు అని ఊరటి చెప్పే మాటలు లేక వాళ్ళు భయపెట్టే మాటలు చెప్తున్నారు. జాగ్రత్త, నిన్ను నన్ను దేవుడు ఎందుకు పిలిచాడంటే ఊరటించాలా. ఎదట మనిషి ఇబ్బంది పడుతున్నప్పుడు అమ్మా మనము నమ్మిన దేవుడికి సమస్తము సాధ్యం. ఆయన చేయలేనిది ఏది లేదనుకోండి, అప్పటి వరకు ఇబ్బందులు ఉందనుకోండి, ఆవేదనలు ఉందనుకోండి, దుఃఖంలో ఉందనుకోండి, నీ మాట ఆమె ఏం చేస్తుంది? ఆ డాక్టర్ గారు ఇంజెక్షన్ చేస్తే ఎంత చెమట తగ్గిపోద్దో, నీ మాట ద్వారా ఆమె ఎదుర్కొన్న ప్రతి భారములోంచి దేవుడు ఆమెకి క్షేమాన్ని ఇవ్వగలిగిన వాడు. హల్లెలూయా. అందుచేత ఇక్కడ అంటున్నాడు, ప్రతి దేవుని చిత్తములో మనం ఉంటే దేవుడు మనతో ఎలా నడుస్తారో తెలుసా? 121వ కీర్తన 5వ వచనం పరిశుద్ధ గ్రంథములోంచి. చాలు. హల్లెలూయా. ఎప్పుడు నడుస్తాడు? ఎలా? ఎప్పుడు నడుస్తాడు? చదివితే రాడు. దేవుని చిత్తములో మాట ఇచ్చి మర్చిపోయేవాడు. జాగ్రత్త. చాలా మంది మాటలిస్తారు. ఏదైనా ఇబ్బంది వస్తే రోజుని మాట్లాడతాడు క్రైస్తవుడు. వెనకనక్కడే మాట్లాడుతున్నాడు, ఇప్పుడు అక్కడే మాట్లాడు. వెనకేమో ఈయనవాడు లేడు, ఇప్పుడు ఈయన ఆయన ఉన్నాడు. అవునా? వెనకటి రోజున మనం వెళ్ళిన మార్గంలో ఈయనవాడు లేడు, నీ ఇష్టం వచ్చిన మాట్లాడినా. ఇప్పుడు చెప్పరేంటల్లా, ఈనేవాడు ఉన్నాడు, విడిపించేవాడు ఉన్నాడు, చూడగలిగిన ఉన్నాడు, సహాయం చేయగలిగిన ఉన్నాడు. అందుచేత ఈ మధ్యాహ్నం పెరిగిన మనం చేస్తున్నాను, ఆయన చిత్తములో నువ్వు ఉంటే నీ ఎదుర ఎన్ని పెను తుఫాను నీకు వచ్చినా తన హస్తాలను నీ మీద ఉంచుతాడు. నేను నీడగా, మనం ఉన్నంత కాలం మన నీడ మనతో వస్తుంది కదా. ఈ నీడైనా కొన్నిసార్లు వస్తుందో రాదో కానీ నువ్వు నమ్మిన దేవుడు నీకు నీడగా, గత సంవత్సరం అంతా కూడా నీడగా నీడగా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, దైవజనుడు దేవుని చిత్త ప్రకారంగా కొనసాగుతూ ఉన్నాడు. దావీదు గారి మీద విషపూరితమైన ఆలోచన కలిగింది సౌలుకి. విషపూరితమైన ఆలోచన కలిగినప్పుడు సౌలు ఏం చేస్తున్నాడు? దావీదు గారిని తరుముతూ ఉన్నాడు. దావీదు గారు ఎంతమంది ఉన్నారు? సౌలు ఎంతమంది ఉన్నారు? దావీదులు ఎంతమంది ఉన్నారు? సౌలు పక్కన ఎంతమంది ఉన్నారు? సౌలు మరి సైన్యం ఉన్నారు. దావీదు పక్షాన అసలు ఈయనకి ఇంత దండ ఏంటి? ఈయనకి దండి? నేను నమ్మిన దేవుడి చిత్త ప్రకారంగా నేను నడిస్తే నాతో వస్తానని మాట ఇచ్చాడు. వెనక్కి తీసుకున్నవాడు జాగ్రత్త. క్రైస్తవుడు అవునంటే అవుననాలా, కాదంటే కాదన్నా. అంతవరకు మనం ఏం మాట్లాడే మనకి పనిష్మెంట్ లేదు. ఇప్పుడు మాట్లాడే ప్రతి పనిష్మెంట్ నేను రాగానే టీ పడ్డాయి. దీన్ని అందుకని గుర్తుంచుకున్నా. ఎందుకు పడ్డాయి టీ? దాని మీద చెప్పండి. ఇప్పుడు టీ ఇచ్చారుగా, రాగానే అడిగారు డ్రింక్ తాగుతారా, టీ తాగుతారా అడిగారు. నేను ఏమి టీ మాత్రం తాగుతా, కొంచెం టీ పట్టురామన్నా. టీ తాగినప్పుడు నా మీద పడింది. ఎందుకు పడింది? అజాగ్రత్తగా. అదే జాగ్రత్త ఉంటే మన భక్తి జీవితంలో ఏమండాలా? ఎప్పుడు వరకు? 3 వారాలా? చాలా మంది రకరకాల ప్రజలు బయలుదేరుతారు. వారాలు వచ్చారు. వారాలు ఏంటండి బాబు? నువ్వు ఉన్నంత కాలం జాగ్రత్తగా నడవాలట. ఎందుకంటే మనము సేవించుతున్న దేవుడు నిద్రపోయే దేవుడు కాదు. మనము సేవించుతున్న దేవుడు మనకు తోడొచ్చే దేవుడు. అందుచేత దైవజనుడు దావీదు గారు దేవుని చిత్తములో ఉన్నాడు. మైండ్ చెడిపోయింది. చెడిపోయిన వాడు చెడిపోయినట్టుండగా ఈ దైవజనుడు దావీదుని ఏదో హతమార్చాలని ప్రయత్నం చేస్తూ
వేల మందితో తిరుగుతున్నాడు. కానీ దావీదు గారు బక్కడే. ఏమనిపిస్తుంది అప్పుడు? బంధువులకు అక్కర్లేదండి. చాలా మందికి వాళ్ళు ఎంతమంది ఉన్నా దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారిలో ఒంటరైనా, అవునా? మరి ఏదైనా బాధపడితే ఎవరైనా ఎందుకు బాధపడుతున్నా? వాళ్ళు వచ్చి వాళ్ళకి చెప్తున్నారు. అదే మనకి చెప్పే దేవుడు మనకుంటాడు, వాళ్ళతో చెప్పుకోనండి. చాలామంది ప్రజలకు భయపడుతున్నారు కానీ దేవునికి భయపడట్లా. దావీదు గారికి నమ్మిన దేవుడు దావీదు గారికి తెలుసు. ఎందుకో తెలుసా? అప్పటి నుంచి అంచెలంచెలుగా దేవుని అడుగుజాడలో నడుస్తున్న దావీదు గారిని హతమార్చాలని సౌలు ఎన్నో ప్రయత్నాలు. మనకు కూడా కొన్ని శారీరక బలహీనతలు వస్తాయి. స్వస్థపరిచే దేవుడు ఏమంటారు? చెప్పాలి గట్టిగా. ఏమనండి మరి ఇప్పటివరకు అడిగంగా స్వస్థపరచలా, రాలేదా పోతుందా? నువ్వు ఆగితే రాదు, నడిస్తే వస్తుంది. ఎప్పటి వరకు ఆగుతావు, ఎప్పటి వరకు నడుస్తాను. ఆశ ఉంది. ఒక వారం చూశాం, స్వస్థత అది వచ్చేస్తాడు, చెవులోకి వచ్చేస్తాడు. ఇంత మాత్రం జరిగిద్దా అంటాడు. ఆడు మాట మనకెందుకు? ఆది యందు వాక్యమే దేవుడు. భూమి ఆకాశములు తొలగించిన దేవుడు మనకుండగా, మన పక్షాలుండగా మనకి దేవుడు వాక్యమే. మనుషుడు అన్నీ నమ్ముతున్నాడు. దేవుని వాక్యాన్ని నిజమా? అందుచేత ఒక్కడిగా నువ్వు ఉన్నప్పటికీ కూడా నీ పక్షాన భూప్రపంచములో బంధువులు ఉన్న స్తోత్రమే, లేకపోయిన స్తోత్రమే. ఆయన ఉన్నప్పుడు ఆయన నీతో నడవగలిగిన దేవుడు. భూ సంబంధమైన డాక్టర్ల కన్నా పర సంబంధమైన దేవుడు మనకున్నాడు. ఆయన ఎప్పుడు మర్చిపోయేవాడు కాదు. నేను ఒకే ఒక మాట చెప్తూ ముందుకెళ్తాను. నేను కుదరవల్లో చేసినప్పుడు పిల్లలు పుట్టిన డాక్టర్ గారు చెప్పేసాను, ఈ పార్టీ మీద ఉంటారు దిట్టగా శ్రీరాములు గారు అని వెళ్ళిపోయారన్నమాట. నాకు ఒక నమ్మకం ఉంది, ఈ దేవుడు ఏదైనా చేస్తాడు. మనుషులు చేయలేంది చేస్తాడని అదే నమ్మకంతో 3 ఏళ్ళు అయిపోయినాయి, 4 ఏళ్ళు అయిపోయినాయి. మా నాన్నగారు వెళ్ళిపోయాడు, ఇక పుట్టని ప్రజలందరూ అనుకున్నారు. నా నమ్మకాన్ని దేవుడు నెరవేర్చాడు లేదా? హల్లెలూయా. మా పిల్లలు చెప్తే మీరు కంగారు పడిపోతారు, చెప్పను. అందుచేత దేవుని వాక్యాన్ని పట్టుకో. దేవుని వాక్యమే మనకు ఆధారం. దావీదు గారికి ఏది ఆధారం అండి? దేవుని వాక్యమే ఆధారం. ఆ గొల్లియాతు తండ్రి చూస్తుంటే దావీదు గారిని ఎవడు అడిగాడంటే కత్తేదని. ఆ కత్తే నాకు వద్దన్న అంట. ఏంటి ఆ కత్తి ఈయనకి రావటం ఏంటి? గొల్లియాతు ఏం చేసుకొస్తున్నాడు? కత్తి తీసుకొస్తున్నాడు కదా. దావీదు గారిని అడిగాడంట, ఏమయ్యా నువ్వు ఒంటికి వెళ్ళిపోతున్నావు, కత్తేదంటే. ఆ కత్తే వచ్చిందా రాలేదా? ఎంత నమ్మకం! ఒక్కోసారి నీ బంధువులు కూడా నిన్ను చిన్ని ఆలోచన చెప్పవచ్చు, కుదించవచ్చు. కానీ దేవుని వాక్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఆయన నీడగా ఉంటాడు. హల్లెలూయా. ఎన్ని రోజులు ఉంటాడు? ఇలాగేనంటండి, భార్యాభర్తలకి వివాహం అయిందంట. పరిశుద్ధ వారైనప్పుడు కొన్ని వాగ్దానం చేస్తారు కదా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా యాదైనా, ఇక నేను నిన్ను వదిలిపెట్టి ఉండలేను అంటారంట. కరెక్టే, నీడ కొంటానన్నారు కదా భార్య భర్తకి నీడ. కరెక్టే. ఇల్లు ఒక 6 నెలలు అయిపోయినాక ఈ దొడప నుంచి గుడిబాటు సర్దాన్ని నడుచుకుంటూ వెళ్తున్నారంట. పాపం అంటే వాడు కాదు, ఉంటాడు. నువ్వు నిలబడు. ఎప్పుడు ఎలా నిలబడాలి? దేవుని చిత్తం. కొన్నిసార్లు మన చిత్తాలు తెలుసా? మన చిత్తాలతో ఎదరికి వెళ్ళిపోయి సైతాన్ని ఎంత పని చేసేవారా మనం చేస్తున్నాం. హల్లెలూయా. సరే, పాపం ఈ నీడేమైపోయింది? చెన్నెక్కింది, కింద అలా పడుకుందంట. పాపం ఇదేంటి, పెళ్లిలో నీడన్నాడు కదా, వదలన్నాడు కదా, విన్నాడు కదా అని ఈమె కూడా కొంచెం తెలియదు కదా, మన సామాన్యుడు కాదు. ఆయన నీడ ఏదో పెళ్లి చేశారు, గుర్తు ఎక్కువైంది. కానీ నువ్వు నన్ను వదిలిపెట్టినా నేను నిన్ను వదిలిపెట్టినందుకు నీ నీడ నేను వదిలిపెట్టేవాడిని కాదు. అందుచేత దైవజనుడు దావీదు గారు దేవుని చిత్తములో ఉన్నాడు. సౌలేమో దేవుని చిత్తములో లేడు. ఈ పగటిలో మనం చేస్తున్నాం. దేవుని చిత్తంలో నీ వాడకట్టును ఎన్ని మంది. అసలు మన బలహీనమైతే
మనమే తోటకూరగాళ్ళంటే వాళ్ళకేం చెప్తాం. అందుచేత దైవజనుడు దావీదు గారిని తరుముతూ 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 వస్తున్నప్పుడు కూడా దావీదు గారి పక్షాన దేవుడు ఒక వాక్యం చూశారు. చూడండి 1వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనం అనుకుంటున్నాను, చూస్తాను నేను. హల్లెలూయా. నా శత్రువులు నన్ను చూటినను చేనలు ఎదురైనా, భక్తిహీనులు మన చుట్టూ ఆవరించిన, మనము భక్తి కలిగిన పదములో మనం నిలబడితే ఆనాడున్న దేవుడు ఇప్పుడు లేడు. మరి గట్టి చెప్పరే, ఇప్పుడు ఉన్నాడు. ఎవడు మారినా, ప్రపంచం మారినా, ప్రజలు మారినా, బంధువులు మారినా, స్నేహితులు మారినా, మారని దేవుడు మాట ఇచ్చి నెరవేర్చగలిగిన దేవుడు. అందుచేత తరుముతున్నాడు. ఎంత ప్రయాసపడ్డాడో, ఎంత ప్రయాసపడ్డాడో. క్రైస్తవ సంఘమా, మనం చేస్తున్నాను. దేవుని వాక్యం సంపూర్ణంగా వినాలా, మనం నేర్చుకోవాలా, నడవాలా. వినాలి, నేర్చుకోవాలి, నడవాలి. వీటన్నిటికీ కూడా నీరు కట్టే పరిశుద్ధాత్ముడు కూడా మనకు కావాలి. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ఏం జరిగిందంటే 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఒక అమూల్యమైన మాట, పరిశుద్ధాత్ముడు రాసిన మాటని చూద్దాం. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము చాలు. ఏ ఆత్మ ఇచ్చారు? నిగ్రహం అనేది సామాన్యం కాదు. తిరిగి వారు దేవుని రాజ్యానికి ఒకవేళ అక్కడికి వెళ్తారో నాకు తెలియదు, కానీ ఇక్కడ కార్యాలు జరగవంతే. ఆ సంగతి తర్వాత అనుకోండి. దేవుని ఆత్మ మనకి నిగ్రహాన్ని ఇస్తాడు. దావీదు గారు అంటాడు, నా గిన్నె నిండి. సౌలు తరుముతుంటే ఎంత నిగ్రహం అండి. నిగ్రహం లేకపోతే ఏం చేసేవాడు? సౌలా, నా వల్ల అయిపోయింది. కడవరి కాలంలో క్రైస్తవ సంఘమా, దేవుని ఆత్మ క్రైస్తవుల సంఘాలకి, క్రైస్తవ సేవకులకి, విశ్వాసాలకి అవసరమై ఉంది. హల్లెలూయా. ఏది కలిగినా తిరిగి రాదు. ఇప్పుడు చాలా మంది మీరేమనుకుంటుంటే, ఒక సోదరు అంటుంది, అమ్మ గత రాత్రి కోటానికి రాలేదేంటన్నా. అడగచ్చుగా, అడిగితే కోపం, అడగపోతే పట్టించుకోలేదు అంటున్నాడు. అడిగితేనేమో నేనే కనపడ్డాను అంటున్నాడు. ఈ శావ తేలిపోవాలన్నాడు ఒక ఆయన. నాకు ఎప్పుడు అండి శావ చేయలిపోయాను, దానికి ఇబ్బంది లేదండి. అయితే అయ్యగారు ఒక మాట చెప్పనంది. ఏంటమ్మా? తాళాలేశాను, బైబిల్ పట్టుకున్నాను, ఆ గూట్లో పెట్టాను. కొంతమందికి పురుషులు బయటకు వెళ్ళినప్పుడు కొన్ని గుర్తులు ఉంటాయి, తాళాలు గూట్లోనూ బూట్లోనూ. గూట్లో పెడతారు, బూట్లో పెడతారు. అదా ఆ గూట్లో కూడా పెట్టాను. రోడ్డు మీదకి వచ్చేపాటికి కరెంటు పోయింది అయ్యారు, భయం వేసిందండి. మీరేమంటారు? భయమేగా, ఏం మాట్లాడలేదా? భయం ఎప్పుడు వస్తే భయం ఎప్పుడు రాదు. చెప్పండి అల్లా,
మరి మరి ఎన్ని సంవత్సరాలు వింటున్నా ఇక ఎప్పుడు వింటమేనా? ధైర్యం రాదక 16 ఏళ్ళ నుంచి కూడా ఇక చీలకు పెట్టానా? ఇంకెప్పుడు బలం పొందుకుంటా? ఆమె సామాన్యులు కాదు. 20 సంవత్సరాల మందానికి వెళ్తుంది. నువ్వే చీలకు పెట్టి దాకుంటే నీ పక్కన ఒక అన్యురాలు ప్రార్థనకి వెళ్తాను చెప్తే ఆమె ఎలా వస్తుంది? ఏంటమ్మా అన్న. పాస్టర్ గారు అంది. మరి వాక్యం గుర్తు చేసుకోమా అన్న. ఏం వాక్యం చెప్పండి అంది. ఎప్పుడు చెప్పడమే కా నీ పాదములకు దీపమే దేవుని వాక్యమేనా? మరి ఏమైంది అది? ఎన్నిసార్లు జాగ్రత్త. దేవుని వాక్యం కనుక మనలో పోతే మన మీద సాతాను రోజు దాడి చేస్తాడు. దేవుని వాక్యం కనుక మనలో ఉంటే ఈ సాతాను మన కాళ్ళ కిందకు వస్తాడు. హల్లెలూయా. ఎంత నిగ్రహం దావీదు గారికి! నా దేవుని వాక్యం నాకు తెలుసు. వాక్యం క్రైస్తవుడికి బలం. దైవజనుడు అపోస్తలుడు పౌలు గారు అదే అంటాడు, వాక్యమును మీ హృదయములో సమృద్ధిగా నివసింపనీయుడి. ఎప్పుడైతే వాక్యం మనలో ఉంటుందో నిండుగా కుండ ఉందనుకోండి, నీళ్లు తరుగుతాయా? అదే ఎత్తికొండి అనుకోండి, ఈ రోజున కుండ నిండుగా ఉండేట్టు కనపడితే తొలుగుతున్నాయి. ఏంటండి ఈ చిత్రం? కుండలో నీళ్ళు కనపడుతున్నాయి, నిండుగానే తొలుగుతుంది. ఈనాడు క్రైస్తవులు కూడా ఎన్ని సంవత్సరాలు చెప్తున్నారు? తొలుగుతూనే ఉన్నారు. అందుచేత దైవజనుడు తరుగుతున్నప్పటికీ కూడా ఎంత నిగ్రహము, ఎంత ధైర్యం. సాతాను వచ్చి చెప్పలేదంటారా? ఆలోచించండి. జాగ్రత్త. నువ్వు అక్కడున్నావు, నీకు ఎప్పుడైనా సాతాను స్వరం పడిందా? చెప్పలేంటల్లా. మన ఇబ్బందులు ఉన్నప్పుడు ఒక స్వరం పడుతుంది, ఉత్సాహం ఉన్నప్పుడు ఒక స్వరం పడుతుంది. సాతాను స్వరం అంటది ఇంకెందుకులే, ఇక నువ్వు బయటపడవు సైతానా, దేవుని స్వరం అంటది. సాతాను స్వరం ఏమో బలహీనపరుస్తుంది, దేవుని స్వరం బలమిస్తుంది. ఎంత బలం! సౌలు తరుముతున్నాడని దావీదుగా చెబితే దావీదు అన్నాడు, సైతానా, నా దేవుడు నాకు నీడగా వస్తానన్నాడు అన్నాడు లేదా? ఆయన మాట చూసుకుంటే నలుడు కాదు, ఆయనకి నేను కృతజ్ఞత కలిగి జీవిస్తున్నాను, ఆయన నన్ను మర్చిపోయేవాడు కాదు అని దావీదు గారు దేవుని చిత్తములో కొనసాగుతూ ఉన్నాడు. సౌలు తిరిగి అసలుపోయి. ఎందుకు ఈ కారణం అంటే 91వ కీర్తన 14వ వచనంలో కూడా ఒక అమూల్యమైన మాట కనపడుతుంది. చూద్దాం. చాలు. శత్రువు ప్రేమించేవాడు ఎవరున్నాడు దేశంలో? ఇప్పటికీ శత్రువులు ఉన్నారు క్రైస్తవులు. అదేంటండి? అక్కడ ఏం వాక్యం చెప్తుంది? నా దేవుణ్ణి ప్రేమించి. ఈ సౌలు శత్రువా కాదా? నేనే ఎవరిని ప్రేమిస్తున్నాను? నా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. అతను ప్రేమిస్తే నేనేం చేస్తాడు? కనిపిస్తాడా? తప్పిస్తాడు. ఎన్ని సమస్యలు వచ్చిన దేవుడు నాకు ఏదైనా ఇబ్బంది వచ్చిన ఆదివారం రాలేదంటారు. అమ్మో ఏం చెప్పంటారు పాస్టర్ గారు, ఇంటి చుట్టూ కొనదే. ఎవరిని ప్రేమిస్తున్నా? సమస్యను ప్రేమిస్తున్నామా? మందిరాన్ని ప్రేమిస్తున్నా? చెప్పరే. మరి ఆ సంవత్సరాలు ఆరాధన మానుకుంటాం ఎందుకండి? అతడు నన్ను, నా వాక్యాన్ని, నా ఆజ్ఞను ప్రేమిస్తున్నాడు కాబట్టి సౌలు చేతిలో నుంచి అతను ఏ మాత్రము అతను నేను విడిపించను, సౌలుకి అప్పగించను. మాట ఇచ్చి భూమి ఆకాశములు తలకిందులైనప్పటికీ కూడా ఆయన మాట మర్చిపోయేవాడు కాదండి. ఎంతగా ఉంటాడు అంటే ఓషియా గ్రంథంలో కూడా ఒక చక్కని మాట కనపడి చూడండి. పరిశుద్ధ గ్రంథంలో ఓషియా గ్రంథం 13వ అధ్యాయము 4-5 వచనాల్లో కూడా ఒక అమూల్యమైన సందేశం కనపడుతుంది. చూద్దాం. నన్ను తప్ప నీవు ఏ దేవుడిని ఎరగవు, నేను తప్ప ఏ రక్షకుడును లేడు. అవును. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడును నేనే. చాలు. మహాశ్రమ కాలములో స్నేహించు వాడను నేనే. ఎన్ని క్రైస్తవులకు వాగ్దానాలండి. జనవరి 1 ఇచ్చే వాగ్దానాలే. ఎండకి ఇబ్బంది పడే శ్రమలో మనం ఉన్నప్పుడు ఎముక దగ్గరికి ఏమైనా వచ్చారా? ఎముక దగ్గరికి వచ్చిందా? మంచి బాగా చేస్తాం అందా ఆవిడ.
మరేమంది సాధించుకో, దేవుని దూషించు. అది నేను అడిగాను, ఎండకి మహా వేడిలో నేను నీకు తోడై నీ భార్య తిట్టినప్పటికీ కూడా, అదే తిట్టేవాళ్ళు కాదు, దయచేసి గమనించాలి. మందిరానికి వచ్చినప్పుడు కూడా తిట్లు వస్తాయా? అమ్మో, అనుకోకుండా పాస్టర్ గారు ఒక రోడ్డు మీద కూర్చుంటే మళ్ళీ ఆమె వచ్చి అందరికి వచ్చి ఎక్కెక్కి ఏడుస్తున్నట్ట. ఆ పాస్టర్ గారు ఏం చెప్పాలి అర్థం కాదు. గద్దిద్దామా? అట్లా సంఘం కొంచెం మంది సీటు ఖాళీ అయిపోద్దని భయం. ఏమండి, కడవరి కాలంలో క్రైస్తవ సంఘమా, భూమి మీద దేవుని వాక్య ప్రకారంగా నువ్వు నడిస్తే ఆ రాజ్యం ఉంది. ఊరికినే లేదండి, తిప్పలు పడితేనే పప్పలు అంతే. లేదు పరలోక రాజ్యం అంటే ఊరినే కాదు, రక్షణ అనేది. నేను మైక్ ఎందుకు కొడుతున్నాను అనుకుంటున్నారు? ఎవరన్నా కులుకులు పడితే